एवं च द्विपरार्धकालविगता वीक्षांसि सृक्षात्मिका बिभ्राणे त्वयि चुक्षुभे त्रिभुवनी भावाय माया स्वयं मायातः खलु कालशक्तिरखिला दृष्टं स्वभावोऽपि च प्रादुर्भूय गुणान् विकास्य विदधुस्तस्याः सहायक्रिया। ఇప్పుడు కాలగణన కాలం అన్నా కదా, ఆ కాలగణన గురించి చెప్తూ ఉన్నారు. ఏంటి కాలగణన అంటే ఇప్పుడు మనం 2025 అని పలానా నెల తేదీ అని పెట్టుకుంటున్నాం కదా, అది ఏదో ఈ వ్యవహారానికి చెప్పుకుంటున్నాం. కానీ నిజమైన కాలగణన ప్రతిరోజు మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటున్నాం. మనం స్వామికి నివేదించేటప్పుడు ఎక్కడి నుంచి చెప్పుకుంటున్నాం, మన స్థలం ఏంటి, కాలము స్థలము అన్నీ కూడా అందులో చెప్పుకుంటున్నాం. అందులో మనం ద్విపరార్థే అని చెప్పుకుంటాం. అది గుర్తుందా? అదేంటంటే అసలు కల్పం అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అంటారు. ఇటువంటి ఈ మహాయుగాలు ఇలా మహాయుగాలన్నీ కలిపి ఇది ఒక 1000 మహాయుగాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక కల్పమట. ఆ కల్పం అంటే ఏంటి? ఆ బ్రహ్మదేవుడికి ఒక పగలు తర్వాత రాత్రి వచ్చేటప్పటికి దాన్ని ప్రళయం అంటున్నాం. అది ప్రాకృతిక ప్రళయం. అది కాకుండా ఆ బ్రహ్మదేవుడి జీవితం అంటే ఆయనకి 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చేది మహాప్రళయం. ఇక్కడ ప్రాకృత ప్రళయం గురించి చెప్తున్నారు. ఇప్పుడు ద్విపరార్థే అంటే ఆయనకి 50 సంవత్సరాలు అయిపోయాయట. పూర్వపరం అయిపోయింది. బ్రహ్మదేవుడు ఆయుర్దాయంలో పూర్వపరం అయిపోయింది. ఇది ద్విపరం అంటే 50వ పడిలో ఉన్నారన్నమాట బ్రహ్మదేవుడు. మనకు మన్వంతరాలు కాలగణన చాలా విస్పష్టంగా ఉంది మన హిందూ సంప్రదాయంలో. మన్వంతరాలు, కల్పము, బ్రహ్మకల్పము, అందుకని అన్ని వివరంగా ఇవ్వబడ్డాయి. ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఆ స్వామికి అంటే చతుర్ముఖ బ్రహ్మ గురించి చెప్పుకుంటున్నాం. ఆయన ద్విపరార్థంలో ఉన్నారట, అంటే 50వ పడిలో ఉన్నారు. అప్పుడు జరిగినటువంటి ఈ ప్రళయం గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రళయం అంతా జరిగి ఆ స్వామి ఎంతకాలం సృష్టి ఉంటుందో అంతకాలం మళ్ళీ ఆ నిద్రాకాలం, పగలు ఎంత ఉంటుందో రాత్రి అలా ఉంటుంది కదా. బ్రహ్మదేవుడికి కూడా ఈ సృష్టి పగలు పూట ఎంత చేస్తారో ఆ మిగతా అంత సమయం మళ్ళీ ఆయనకి ప్రళయకాలంగా ఉంటుంది సమస్త జగత్తుకి. అది ఆ బ్రహ్మదేవుడి నిద్రా సమయం. ఆ ప్రళయకాలం గడిచిపోయిన తర్వాత ఆ పరమాత్మకి మళ్ళీ ఈ సృష్టి చెయ్యాలి అని ఒక సంకల్పం కలిగిందట. ఏంటి ఆ సంకల్పం అంటే మనం కనకధారాస్తవంలో అమ్మవారిని చెప్పుకుంటాం కదా, అపాంగత్వయం అంటే అమ్మవారి ఆ వీక్షణ, అంటే ఆ శక్తి యొక్క వీక్షణ. అది సంకల్పం. ఆ సంకల్ప శక్తి వల్లనే అన్ని జరిగిపోతాయి, మనకి అన్ని అనుగ్రహాలు మనం పొందుతూ ఉంటాం. అలాగా ఆ పరమాత్మ యొక్క సంకల్ప శక్తి వలననే అప్పటి వరకు ఆయనలో సంలీనమై ఉన్నటువంటి సమస్త ప్రకృతి కూడా సృష్టి రూపంలో బయటికి వెలువడుతూ ఉంటుంది. అది ఎలా వస్తుంది అంటే మొట్టమొదట ఆయనకు ఆ సంకల్పం కలిగినప్పుడు, సృష్టి చెయ్యాలి అని ఒక్క సంకల్పం కలిగినప్పుడు అప్పటి వరకు ఆయనలో లీనమై ఉంది కదా మాయ. దాన్ని మూల ప్రకృతి అంటాం. మనం భగవద్గీతలో కూడా తెలుస్తున్నాం. మాయ మూల ప్రకృతి అని కూడా పిలుస్తాం. అది ఈ ప్రళయకాలంలో పరమాత్మలో సంలీనమై ఉంటుంది. అది ఒక్కసారి చలనం కలుగుతుందట. ఆ స్వామికి కలిగినటువంటి ఈక్షణం అంటే ఆ సంకల్పం వల్ల ఆయనలోనే లీనమైనటువంటి ఆ మాయాశక్తిలో ఒక సంచలనం కలుగుతుంది. సంచలనం కలగడం అంటే సృష్టికి మొదలుపెట్టు, ఆ సృష్టి ప్రారంభమవుతుంది. అప్పుడు ఆ సృష్టి ప్రారంభమయ్యేటప్పుడు అప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఆ ప్రళయకాలంలో గుణాలు ఎలా ఉంటాయి అనుకున్నాం? అవి సామ్య స్థితిలో ఉంటాయి. అంటే త్రిగుణాలు కూడా హెచ్చు తగ్గు లేకుండా ఒకే స్థితిలో ఉంటాయి ప్రళయకాలంలో అని చెప్పుకున్నాం కదా.
ఇప్పుడు ఒక్కసారి క్షోభణం అంటే చలనం వచ్చింది మాయలో. మా మూల ప్రకృతిలో సంచలనం వచ్చేసరికి అది ఆ త్రిగుణాలు మొదలు పెడతాయి. త్రిగుణాలు ఒక్కొక్కటి చిన్న చిన్నగా ఆవిర్భవించడం మొదలు పెడతాయి. ఈ త్రిగుణాలు ఆ తర్వాత ఈ కాలము, ఇవన్నీ కూడా ఈ గుణాలు ఇవే ఒక్కొక్కటి మా పరమాత్మలో లీనమైనవన్నీ ఒక్కొక్కటి బయలువెడుతూ ఆ సృష్టి క్రమానికి తోడ్పడుతూ ఉంటాయి.